హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఆ ఒక్కటి అడక్కు. ఇది రాజేంద్ర ప్రసాద్ గారి ఆ ఒక్కటి అడక్కు అయితే కాదు. ఆ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, మనల్ని చాలా ఎంటర్టైన్ చేసింది. మెయిన్లీ బాబు మోహన్ ఎపిసోడ్లో వచ్చే కుంక్ ఫర్ డైలాగ్ కానీ, లాస్ట్లో వచ్చే తుపుక్ తుపుక్ షర్ట్స్ కానీ, స్లీవ్లెస్ షర్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ మూవీలో కామెడీ. సో ఇప్పుడు ఈ మూవీ గురించి వస్తే ఆ ఒక్కటి అడక్కు. ఇది పెళ్ళి కాని ఒక కుర్రాడు పడే తిప్పలు, పెళ్లి సంబంధాల మధ్య జరిగే అవమానాలు లేదా తిప్పలు, లేదా హ్యాపీ మ్యాట్రిమోనీలో జరిగే మోసాలు, వీటన్నిటిని చూస్తే డైరెక్టర్ ఎక్కడో ఓ గట్టిగా మోసపోయాడని అనిపించింది. అంటే మామూలు మోసం కాదు, మడతెట్టేసరైనా చెప్పాలి డైరెక్టర్ని. అంటే ఆయన అనుభవాలు తీసుకొని ఏమన్నా రాసి ఉంటే మెసేజ్లు ఎత్తారు భయ్య, గట్టిగా ఎత్తారు. ఈ మూవీకి ఒక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏదన్నా చెప్పాలంటే, ఈ మూవీ ఎపిసోడ్గా అతికిచ్చినట్టుండిద్ది. ఎన్నెల కిషోర్ది ఒక 50 మినిట్స్ ఎపిసోడు, నెక్స్ట్ శకలక్ శంకర్ ఎపిసోడు, అలాగే వైవా హర్ష ఎపిసోడు, ఇలా ఒక ఎపిసోడ్ అని ఏం లేదు, ఒక ఎపిసోడ్స్గా ఉండిద్ది. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉండిద్ది, కొంచెం ఎంటర్టైన్ చేసిద్ది. సెకండ్ హాఫ్ అయితే ఎందుకో కొంచెం బోర్ ఫీల్ ఇస్తూ రొటీన్ కదే ఓవర్ ద మెసేజ్లు ఇస్తున్నట్టు, అక్కడ జరుగుతున్న విషయాన్ని పక్కన పెట్టి ఇంకోటి ఏదో వచ్చి, అంటే సంబంధం లేని విషయంలో ఇంకొక సంబంధం లేని విషయాన్ని ఇరికిచ్చి అది మనల్ని బలవంతంగా రుద్దినట్టు అనిపించింది. సో నిజంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో మోసాలు జరుగుతున్నాయి, ఆ జరిగిన విధానాన్ని చాలా బాగానే చూపించారు. సో ఎవరైతే మ్యాట్రిమోనీని నమ్ముకొని పెళ్లి చూపులు చూస్తూ లేదా వెబ్సైట్స్ని నమ్ముకొని పెళ్లి చూపులు చూస్తున్నారో వాళ్ళు బాగా రిలేటెడ్గా, వాళ్ళకి బాగా కనెక్ట్ అయిద్దనే చెప్పాలి. మామూలుగా ఉండే వాళ్ళకి పెద్దగా కనెక్ట్ కాదు. అలాగే 30+ ఇయర్స్ ఉండి పెళ్లి కాని వాళ్ళకి కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యిద్ది. బట్ అంత అంటే తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో బాగానే ఉంది, బట్ దాన్ని తీసుకుపోయిన డ్రైవ్ చేసిన విధానమే కామెడీ వేలో చూపించాలనుకున్నారు. కానీ ఒకనొక సిచ్యువేషన్లో తీసుకున్న టాపిక్ని వదిలేసి వాళ్ళ మీద పడిపోయి ఆ మెసేజ్లు మన మీద ఇవ్వటం వల్ల కొంచెం మనకు బోర్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఎలాంటి క్యారెక్టర్స్ అల్లరి నరేష్ గారు చేయటం ఆయనకి చాలా అలవాగ్గా చేసేసాడని చెప్పాలి, చాలా బాగుంది. నెక్స్ట్ నాకు కామెడీ ఎపిసోడ్స్లో వైవా హర్ష గారి కామెడీ అయితే చాలా బాగుంది అనిపించింది. ఆ ఎపిసోడ్ అయితే చాలా నచ్చింది కూడా. అక్కడ లైన్ టు లైన్ పంచెస్, నెక్స్ట్ సాంగ్స్ ఓకే, బీజిఎం కూడా పర్లేదు అనిపించింది. సో ఈ మూవీ గురించి నా రివ్యూ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. సో ఒకసారి ట్రై చేసే పని అయితే ట్రై చేయండి, ఫ్యామిలీతో చూడొచ్చు, వల్గర్ సీన్స్ ఏం లేవు, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యామిలీతో చూస్తే. బట్ ఒకసారి థింక్ చేయండి ఖచ్చితంగా, అది ఓటీటీలో చూడొచ్చా లేదా థియేటర్లో వెళ్ళాలా, సమ్మరే కదా ఏసీ ఉండిద్ది అని వెళ్ళే పని తెల్లండి. మరీ అంత పెళ్లి కాని ప్రసాద్ తిప్పలైతే ఉండవు, లేదా ఉన్నట్టు అనిపించిద్ది అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ, జై హింద్.